హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే రామఫలం తినడం వల్ల మన పిల్లలకు, మన ఫ్యామిలీకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఈ చిన్ని వీడియోలో చూద్దాం. మనం రామఫలం తినడం వల్ల ప్రెగ్నెన్సీ లేడీస్కి అబోషన్లు అవ్వకుండా ఈ రామఫలం నిరోధిస్తుంది. అంతేకాకుండా రామఫలంలో సి విటమిన్ ఉండడం వల్ల తలకు, చర్మానికి చాలా మంచిది. తలకు సంబంధించిన సమస్యలన్నీ రామఫలం తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు మెరిసిపోయేలా చేస్తుంది. మన జీర్ణ వ్యవస్థను చాలా బాగా కాపాడుతుంది. అరుగుదల శక్తిని పెంచడానికి రామఫలం చాలా ఉపయోగపడుతుంది. రామఫలంలో ఫైబర్ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రామఫలంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాకుండా కాల్షియం, ఫైబర్ ఉండడం వల్ల మన ఎముకలను బలంగా ఉంచడానికి ఈ రామఫలం ఉపయోగపడుతుంది. ఈ రామఫలం అనేది శీతాకాలం పండుతుంది కాబట్టి దీన్ని తినడం వల్ల మన బాడీలో ఉబ్బసం, ఆవేశాన్ని తగ్గించడానికి ఈ రామఫలం బాగా పనిచేస్తుంది. మన తిన్న ఆహారం జీర్ణం చేసి మనకి మలబద్ధక సమస్యను తగ్గించడంతో పాటు పైల్స్ వంటి సమస్యలను తగ్గించడానికి ఈ రామఫలం చాలా ఉపయోగపడుతుంది. ఈ రామఫలానికి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే మన మెదడుకి చాలా మంచిది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. మన పిల్లలకు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు ఈ ఫ్రూట్ని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ ఫ్రూట్ని ఖచ్చితంగా మనం సీజన్లో తినాల్సిందే. ఇంకా ఎలాంటి ఫ్రూట్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి.